ప్రకాశం జిల్లా కలజువలపాడులో భర్త భార్యను తాళ్లతో కట్టేసి అతి కిరాతకంగా హింసించిన ఘటనపై దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఆయన ఆదేశాలతో సీఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలిసి కలజువలపాడుకు చేరుకుని బాధిత మహిళను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు భర్త గురునాథం బాలాజీ అతడి ప్రియురాల కోసం గాలిస్తున్నారు. బాధిత మహిళకు ముగ్గురు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం గురునాథం మరో మహిళతో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. అతడి భార్య కలజువలపాడులోని ఓ బేకరీలో పనిచేసుకుంటూ పిల్లలను పోషిస్తుంది. హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చినప్పుడల్లా బేకరీలో పనిచేసిన డబ్బులు ఇవ్వాలని తనను తీవ్రంగా హింసిస్తుంటాడని బాధితురాలు తెలిపింది. మా ఆయన వచ్చేసి డబ్బుల గురించి అడిగిండు. డబ్బులు లేవని నేను అన్నాను. డబ్బులు లేవంటే వచ్చేసి ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చేసి నేను రాలేనులే చేయలేను అని నేను అన్నా. ఇంకా ఆ రోజు నైట్కే 9 గంటలకు వచ్చేసి వాళ్ళ అక్క కొడుకు వాళ్ళ అక్క మా ఆయన వాళ్ళు ఉంచుకున్న ఆడది అందరు వచ్చేసి నన్ను తీసుకుపోయి బండి మీద తీసుకుపోయి కట్టేసి కొట్టిర్రు. డబ్బులు ఇస్తావా లేకపోతే నువ్వు వస్తావా లేకపోతే నేను ఉంచును చెయ్యను అది అని చాలా మాట్లాడి కొట్టారు. నైట్ అంతా కొడుతూనే ఉన్నారు. తెల్లారి వెళ్ళిపోయాను నేను. ఆ రోజు డబ్బుల గురించి అని తీసుకొని పోయి మా ఇంటికి తీసుకొని పోయినా. సోమవారం నైట్కు వచ్చి డబ్బులు కావాలి నాకు అది కావాలని చెప్పేసి మళ్ళీ కొట్టడానికి వచ్చింది. నాకు ఆ డబ్బులు లేవన్నా కానీ అట్లే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మా కాలనీ వాళ్ళ సర్పంచ్ వాళ్ళ ఇంటికాడికి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అక్కడికి వెళ్ళిపోయినా నేను. వెళ్ళిపోతే వచ్చి నాకు డబ్బులు కావాలి నువ్వు వీడెందుకు నువ్వు చేసినావు అని మాట్లాడితే వాళ్ళు ఉండి మాట్లాడారు. నువ్వు ఇన్ని రోజులు వదిలేసి వెళ్ళిపోయినావు కదా, పిల్లలను వదిలేసి అందరిని వదిలేసి వెళ్ళిపోయినావు, ఇన్ని రోజులు అమ్మాయి చేసుకుంటుంది కదా అని మాట్లాడితే దానికి మీరే చేసుకోండి మీరే ఉంచుకోండి అని చెప్పేసి పోతూ నేను ఎన్ని రోజులకున్నా చంపేస్తానని చెప్పేసి వెళ్ళిపోయాను నేను. రాత్రి ఎస్ఐ సార్ వాళ్ళందరూ వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు. వాళ్ళ అక్కని వాళ్ళ అక్క కొడుకుని తీసుకొని వచ్చారు. మమ్మల్ని తీసుకొచ్చి కేసు అది ఎందుకు కేసు పెట్టించిండ్రు హాస్పిటల్ ఇక్కడ జాయిన్ చేసారు సార్ వాళ్ళే.